ఏంటక్క షాపింగ్ అని చెప్పి బీచ్ చూపిస్తున్నాం అని అనుకుంటున్నారా? ఆగండి ఆగండి, మనం షాపింగ్కే వెళ్తున్నాం కానీ వెళ్ళే దారిలో బీచ్ అయితే కనిపించింది. వ్యూ ఎలాగో బాగుంది కదా అని మీకు కూడా చూపిస్తున్నా, చూసేయండి. నచ్చింది ఆ వ్యూ అయితే. సో మనమైతే షాపింగ్కి వచ్చాం కానీ మా పతిగారు అయితే ముందే చెప్పారు, నీతో ఈ షాపింగ్లు అవి అవ్వబ్బా, నువ్వైతే చాలా టైం పడుతుంది, ఒక్క రోజులో తెగే పని కాదని అయితే ముందే చెప్పారు. ఎందుకు అవ్వదు, నేను ఒక గంటలో అవ్వగొట్టేస్తానని అయితే చెప్పాను. చూద్దాం చూద్దాం, పద పద అన్నారు. ఎప్పుడు వెళ్ళే రూట్ కాకుండా ఈసారి అయితే బీచ్ రోడ్ వైపు సైడ్ అయితే వెళ్తున్నాం, ఎందుకంటే మొత్తం కూడా బీచ్ చూసుకొని వెళ్ళొచ్చు, అలాగే చల్లగా ఉంటుందని చెప్పి. ఈరోజు ఏంటో వెదర్ కూడా చాలా బాగుంది, కూల్గా ఉంది. అలా బీచ్ని చూస్తే అయితే వెళ్తున్నాం. చాలా బాగుంది కదా వ్యూ అయితే. ఏంటక్క ఇది షాపింగ్ బ్లాగ్ అని చెప్పి రోడ్లు బీచ్లు చెట్లు చూపిస్తున్నామని అనుకుంటున్నారా? వెళ్తున్నాం, వెళ్ళే దారిలో ఎలా ఉందా అనేసి మీకు చూపిస్తున్నాను. చూడండి అంత బాగుంది వెదర్. ఆ దారిలో అయితే మా పతిగారు మళ్ళీ ఇలా అంటున్నారు, నువ్వు ఒక గంటలో ఏం అవ్వగొట్టక్కర్లేదు కానీ ఈ రోజులో అవ్వగొట్టు నీ షాపింగ్ అని అయితే అన్నారు. ఈ ఒక్క రోజు ఎందుకు, నాకు చెప్పాను కదా గంట చాలు అని అయితే చాలా పోజ్ కొట్టాను. కానీ షాపింగ్ మాల్లోకి ఎంటర్ అయ్యాక అవన్నీ చూస్తే నేను దేనికి వచ్చాను ఆ పని అయితే మర్చిపోయి మొత్తం అన్నీ చూసుకుంటూ తిరిగేశాను. మా హస్బెండ్ అయితే అలా చూస్తున్నారు, నువ్వు వచ్చిన పని ఏంటి, అసలు చేస్తున్న పని ఏంటని. ఆగండి ఆగండి, వీడియో తీస్తానని చెప్పి మొత్తం అయితే తిరిగేశాను నేనైతే. అసలు ఆ ఇయర్ రింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో అని దగ్గరికి వెళ్ళి కాస్ట్ చూసేసరికి దిమ్మ తిరిగిపోయింది. సో మనకు వద్దులే ఈ పని అవ్వదని చెప్పి అలా మెట్లెక్కి అయితే పైకి వచ్చేసాం. అబ్బాబాబా చూసారు అసలు జిగేలాడుతున్నాయి బట్టలు అయితే. అక్క లైట్ వేస్తే జిగేలాడకుండా చీకటిగా ఉంటుందని అనుకుంటున్నారా? సర్లేలేండి చూడండి. అయితే మొత్తం కూడా చూసేస్తున్నాను. నేను వచ్చిన పని అయితే మర్చిపోయి డ్రెస్సులు చీరలు లంగాలు లుంగీలు అన్నీ నెతికేస్తున్నాను. ఏంటమ్మా మొత్తం తిరిగేస్తున్నావు, ఏం కావాలి చెప్పని అయితే అడిగారు. నేనైతే నాకు హాఫ్ శారీ కావాలి అని చెప్పాను. సో ఈ కలెక్షన్ చూసి అయితే మనకి మంచి హాఫ్ శారీ దొరికిపోతుంది. అబ్బా మా ఫ్రెండ్ పెళ్ళిలో జిగేలాడించవచ్చు అని అయితే అనుకున్నాను. కానీ అక్కడికి తీరా వెళ్ళాకైతే వాళ్ళు చూపించినవి చూసాకైతే నాకైతే మతిపోయింది. మా హస్బెండ్ అయితే షాక్. ఇంకా ఒక్కొక్కటైతే మామూలు కాస్ట్ చెప్పట్లేదు. మేమైతే 3000లో షాపింగ్ చేద్దామని వస్తే వీలైతే 30,000లో అయితే చూపిస్తున్నారు. సో పల్లక వెళ్ళిపోదామని అయితే ఫిక్స్ అయిపోయాము. మా హస్బెండ్ అయితే నా దిక్కు చూస్తున్నారు, నువ్వైతే పెద్ద ప్లానే వేసావు కదా, నాతో 3000 అని చెప్పి నువ్వు ఇక్కడికి వచ్చి చేసిన పని ఏంటి అని చెప్పి ఆ షాపింగ్ మాల్ నుండి అయితే నన్ను బయటికి తీసుకొచ్చేసారు. నేను మాత్రం మా హస్బెండ్కి పదండి మీరు ముందు, నేనైతే వెనక వస్తానని చెప్పి ఇవన్నీ అయితే మళ్ళీ కూడా వీడియో అయితే తీస్తున్నాను. అక్కడ నేను వీడియో తీస్తుంటే మాత్రం వాళ్ళు నా దిక్కే చూస్తున్నారు, ఈ పిల్ల కొనేదేం లేదు కానీ వీడియో తీసినట్టే ఉంది అనేటట్టు. సో మనకైతే కొంచెం సిగ్గేసి బయటకైతే వచ్చేసాం. ఇంకా వేరే షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాం, అక్కడైతే పని అవ్వలేదు. సో ఎక్కడైనా అవుతుందేమో అని అయితే వచ్చాం. సో ఈ డ్రెస్ చూసారా చాలా బాగుంది కదా, నెక్స్ట్ టైం తీసుకుందాంలేండి. సో అలా అయితే మెట్లెక్కి అయితే పైకి వెళ్ళిపోయాం. ఎక్కడైనా మంచిగా దొరుకుతుందా అని చూస్తే వీళ్ళైతే ఏదో పూర్వకాలం చూపిస్తున్నారు డ్రెస్సులు అయితే. ఇక్కడ అంత కలెక్షన్ లేదు. సో అక్కడ కలెక్షన్ చూసాం కదా, అక్కడ ఎక్కువ రేట్ చెప్పారని చెప్పి ఇక్కడ తక్కువ కలెక్షనే ఉంది, ఇక్కడ మంచివి తక్కువ రేటుకి చూపిస్తారేమో అని అయితే నేను అనుకున్నాను. కానీ ఇక్కడ వీళ్ళు చూపించేవి అయితే మీరు చూసేయండి ఎలా ఉన్నాయో. ఇవైతే చాలా ఓల్డ్ ఫ్యాషన్గా ఉన్నాయి, అస్సలు బాగాలేదు. మళ్ళీ కాస్ట్ కూడా గట్టిగానే చెప్తున్నారు. ఒక్కొక్కటి అయితే 6000 7000 అయితే చెప్తున్నారు. మళ్ళీ అక్కడ చూడండి ఆ కబోర్డ్లో ఉన్నాయా, అవి అయితే మాత్రం ఒక్కోటి 50,000 60,000లో కూడా ఉన్నాయి. ఇప్పుడు నాకు చూపించేది అయితే 3000 అంట. అసలు ఏం బాగుంది చెప్పండి అది, నాకైతే అస్సలు నచ్చలేదు. మా పార్వతీపురంలో అయితే అది 1500 కూడా చేయదు. సో అందుకని చెప్పి అయితే నేనైతే మళ్ళీ బయటకైతే వచ్చేసాను. సో అలా బీచ్లో మళ్ళీ అయితే ఒక రౌండ్ వేద్దామని అయితే వెళ్ళాం. కానీ కడుపులో మాత్రం ఎలకలు అయితే మామూలు పరిగెట్టట్లేదు. ఏంటే బాబు ఇలా తిప్పుతున్నావు, నాకు తెలుసు నీ సంగతి అని అయితే మా పతిగారు అంటున్నారు. లేదు లేదు ఇంకా కొంతసేపే షాపింగ్ అయితే ఫినిష్ చేసేస్తానని అయితే నేను అన్నాను. సరే పద ఇంకా తిరిగింది చాలు కానీ నెక్స్ట్ ఏ షాప్కి తీసుకెళ్ళాలా అనేసి అయితే చెప్పారు. నాకేం తెలుసు, ఇక్కడ నేను ఇప్పుడే కదా రావడం ఫస్ట్ టైం అనేసి అయితే అన్నాను. నేను వైజాగ్ ఎప్పుడు కూడా షాపింగ్కి అయితే అంతగా వెళ్ళలేదు, చాలాసార్లు వెళ్ళాను కానీ షాపింగ్కి అని మాత్రం వెళ్ళలేదు. షాప్ ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు అంతగా. సో పదండి తీసుకెళ్ళండి, దారిలో ఏది కనబడితే అక్కడైతే తీసుకుందామని అయితే వచ్చాము.
సో ఇదేదో 1+1 ఆఫర్లు ఉన్నాయని అయితే వెళ్ళాము. అక్కడ హాఫ్ శారీ అని చెప్తే ఏంటి ఏంటి అని అయితే అడుగుతున్నారు. వాళ్ళకి కూడా అర్థమయ్యేసరికి ఒక అరగంట పట్టింది. సో ఎలాగోలాగా అర్థం చేసుకున్నారు కదా అని చెప్తే పైన ఉన్నాయి వెళ్ళండి అమ్మా అన్నారు. సో ఎక్కడికి వెళ్ళాకైతే చూపించారబ్బా మోడళ్ళు మామూలుగా లేవు అసలు. నా చిన్నప్పుడు మోడల్స్ చూపిస్తున్నారు. ఇప్పుడు అవేవో పూర్వకాలం మోడల్స్ కాదు అసలు నా చిన్నప్పుడు కూడా అలాంటి మోడల్స్ తెగలేదేమో. ఇంకా నా ఫంక్షన్కి కూడా మా అమ్మ మంచి లంగమనే తీసింది. అస్సలు ఓల్డ్ మోడల్ అయితే చూపిస్తున్నారు. ఇంకా అవి చూసాకైతే ఇంకా ఒక్క క్షణం కూడా అక్కడ ఆగకుండా వెళ్ళిపోదామని అయితే అనుకున్నాం. బట్ మనకైతే వీడియో కావాలి కదా, అందుకే అక్కడ ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయని అయితే మొత్తం కూడా తిరిగేసి వీడియోస్ అయితే తీసేసాను. అసలు ఈ స్టాక్ అంతా కూడా చాలా ఓల్డ్ది, అందుకే 1+1 ఆఫర్ అయితే పెట్టేశారు. సో చూసారా, మనకైతే గంగిరెద్దు అయితే కనిపించింది. పండగ అయిపోయిన తర్వాత కూడా కనిపించింది, అందుకనే వీడియోలో పెట్టేసా. సో నెక్స్ట్ అయితే ఇంకా తిరగడం అయితే స్టార్ట్ చేసేసాం. మళ్ళీ అయితే మా హస్బెండ్ అయితే అన్నారు, నాకు తెలిసే నీ సంగతి, నువ్వు గంటలో అయిపోతుందన్నా 1 డే గడిచిపోతుంది ఇంకా ఏం తీసుకోలేదని. సర్లేండి పదండి, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అని చెప్పి అయితే రెస్టారెంట్కి అయితే వెళ్ళాం. రెస్టారెంట్ కాదులేండి, రోడ్ సైడ్ ఒక పక్కన చిన్న షాప్లా ఉంది. సో మేమైతే చికెన్ లాలీపాప్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం. సో ఫుల్ ఉంది, మినీ ఉంది. సో ఫుల్ అయితే మేము ఆర్డర్ పెట్టుకున్నాం. ఇద్దరికి సరిపోతుందేమో అనుకున్నాం, కానీ మాకైతే సరిపోలేదు. సో చూసారా, చూడడానికి అయితే చాలా బాగుంది కదా, కానీ టేస్ట్ మాత్రం అస్సలు బాగాలేదు. సో 3 ముక్కలు వచ్చాయి ఇందులో అయితే, కానీ ఆ ముక్కలతో పర్లేదు, కొంచెం తినొచ్చు. ఆ రైస్ మాత్రం అంతగేం లేదు. సో ఫస్ట్ అయితే మా హస్బెండ్ అయితే తినేశారు. నాకైతే అంతగా నచ్చలేదు, కానీ ఆకలేస్తుంది కదా అని కొంచెం అయితే తిన్నాను. ఇదైతే చూసారా ఇలా ఉంది రెస్టారెంట్. సో సిట్టింగ్ కూడా ఉంది, పర్లేదు, బాగానే ఉంది. ఇంకా మా హస్బెండ్ అయితే నేనైతే ఇంక ఏ షాప్కి కూడా రాను, తినేసాం కదా పద తిన్నాక ఇంటికి వెళ్ళిపోదామని అయితే అన్నారు. సో దారిలో అయితే నాకు ఈ రాధాకృష్ణుడు బొమ్మలు అయితే చాలా బాగా నచ్చాయి. అక్కడైతే చాలా ఐటమ్సే ఉన్నాయి. మొత్తం అయితే వీడియో తీసేసాను నేనైతే. సో కృష్ణుడు బొమ్మ అయితే కొందామని అయితే ఒకటి కాస్ట్ అడిగితే 3000 చెప్తున్నారు. మరి దారుణం అసలు. పోనీ బేరం ఆడుదామన్నా సరే అవ్వదు, ఎందుకంటే అంత రేట్ చెప్పాక ఇంకా మనం ఏం అడుగుతాం. అందుకని చెప్పి మొత్తం వీడియో తీసుకొని అన్నీ చూసుకొని అయితే రిటర్న్ అయితే అయిపోయాం. మా హస్బెండ్ అయితే మళ్ళీ తిట్లు నాకు, ఎందుకు ఏం కొనకని ఆగి వీడియోలు మాత్రం బాగా తీస్తా, నీకేం పని లేదా అని చెప్పి. కానీ నిజం చెప్పండి, ఇక్కడ కలెక్షన్ అసలు ఎంత బాగుందో కదా, చూసారా అసలు ఆ కూజాలు, ఆ కుందేలు పిల్లలు బొమ్మలు, ఇంకా టెడ్డీ బేర్స్, అలాగే తులసి కోటలు, చిన్న చిన్న గ్లాసులు, మినీ కిచెన్స్ అయితే చాలానే ఉన్నాయి. కిచెన్ ఐటమ్స్ అలాగే పిల్లలకి ఎంత బాగున్నాయో కదా. నాకైతే కృష్ణుడు బొమ్మ పైనే ఉండిపోయింది. ఇంకేం చేస్తాం, ఇంకా అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. చూసారా, తొలి బీచ్ రోడ్ వైపు నుంచి వచ్చాం కదా, ఈసారి హైవే మీదలో అయితే వెళ్దామని చెప్పి ఇటు నుంచి అయితే బయలుదేరాం. సో మా బండి కూడా అలిసిపోయింది నా షాపింగ్కి, తను కూడా ఎనర్జీ అయిపోయింది. అందుకని పెట్రోల్ బంక్ అయితే వచ్చాం మా బండి కోసం అయితే పెట్రోల్ నింపడానికి. నేను చేసిన షాపింగ్ లేదు కానీ పాపం మా బండి టైర్లో గాలి కూడా అయిపోయింది. తనకి గాలి నింపుకొని ఇంటికి అయితే వచ్చేసాం.